నమస్కారం, ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ స్థాపన మీడియాకు వెల్లడి. ఈ నెలాఖరు కల్లా చెత్త నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి రావాలి. నగరంలోని పలు ప్రాంతాలలో అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేసిన కమిషనర్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఫోటో ద్వారా ప్రపంచానికి ఫోటోగ్రఫీ చూపిస్తుంది తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతిలో వైసీపీ నేతలు నిరసన. అరెస్ట్ చేసిన పోలీసులు, పరామర్శించిన భూమన అభినయ్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలేసుని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తమిళ నటుడు ప్రభు, మాజీ మంత్రి ఆర్కే రోజా, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వి రమణ, తమిళనాడు మాజీ మంత్రి కడంబూరు రాజు కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. విశిష్ట అతిథులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ప్రకటన చేశారు. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిపై బీసీ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పై ఆయన చేసినట్లు పేర్కొన్న వ్యాఖ్యలను ఖండించారు. అధికారులను, ప్రజా ప్రతినిధులను అవమానించే వ్యాఖ్యలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బహుజనుల ఆత్మగౌరవం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంఘం నాయకులు మాట్లాడారు. అందరికీ కూడా తెలిసిందే, తిరుపతిలో బతుకు తెరువు కోసం వచ్చి ఏదో విధంగా బతికితే చాలని బతుకుతూ చివరికి తిరుపతి నియోజకవర్గాన్ని, ఈ తిరుపతి జిల్లాను వాళ్ళ సొంత జాగీర్లాగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఆ బతుకంతా ఎలా బతికిందో తిరుపతిలో 90s నుంచి ఉన్నటువంటి స్థానికులకు తెలుసు. అందులో నేనొకండి, అతని వ్యవహారం, బండారం పూర్తిగా నా కల్లారా చూసిన వాడిని, నేనేమిటో కూడా వానికి తెలుసు. ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల నుంచి బెదిరింపు ధోరణికి వెళ్ళి వాళ్ళు ప్రత్యర్థ పార్టీలతో
కొట్లాడుకుంటారో, నరుపుకుంటారో, చంపుకుంటారో, తిట్టుకుంటారో, అది వాళ్ళ ఇష్టం. చివరికి తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి, లేదు రాజ్యాంగ పరిరక్షకులైనటువంటి వారిని కానీ వీరిపైన కూడా దాడి చేయడం, వీరిపైన కూడా నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడడం, ఇది తిరుపతి ప్రజలే కాదు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఒక కలెక్టర్ని పట్టుకొని డాకు 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 అని ఒక 25 నిమిషాలు ఒక ఎపిసోడ్ చేసి ఈ రాష్ట్ర ప్రజలపైకి యావత్ తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్న వాళ్ళందరికీ దాన్ని ఫార్వర్డ్ చేసి ఈరోజు ఏదో సంకలు కొట్టుకుంటూ ఉంటే దీన్ని చూస్తూ ఊరుకోవాలని మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అసలు బీసీలకు బలహీన వర్గాలకు అదే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తిని అంటే వీడు ఏం చేస్తాడులే అని వెంకటరమణారెడ్డి ఉన్నాడు, ఇంతకుముందు కలెక్టర్ ఏం మాట్లాడలేదు నువ్వు అంటే రెడ్డినా. కాబట్టి దీన్ని తిరుపతి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మాయ మాటలు చెప్పి వెనక తిప్పుకొని తన రాజకీయ పబ్బం గడపాలని చూసుకుంటున్నాడు కాబట్టి అతనికి ఈ రోజు నుంచి తిరుపతి ప్రజలు బీకేఆర్ అంటే బొమ్మన కరుణాకర్ రెడ్డి కాదు, అతను రెడ్డి అని చెప్పి పిలవాలని తిరుపతి ప్రజలందరినీ కోరుకుంటూ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి వీని చరిత్ర గురించి కూడా చెప్తాం. ఈయన చరిత్ర 1990 నుంచి తిరుపతిలో కొనసాగిన చరిత్ర. బీసీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే వెంకటరమణని గతంలో కిడ్నాప్ చేసి ఆయన్ని బెదిరించి ఆయన పైన దాడి చేసిన చరిత్ర కూడా వీనిది. ఇవన్నీ జనం మర్చిపోయినారు అనుకుంటున్నారు. వీటన్నిటిని కూడా ఒక బుక్లెట్ రూపంలో తీసుకొని వచ్చి ఈ తిరుపతిలో పంచేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సంఘటన పైన ఎంతమంది కలిసి వస్తారో రాని అందరితో కూడా చర్చిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, బలహీన వర్గాలని వీళ్ళందరినీ కూడా కలిసి దీనిపైన ఎలాంటి కార్యాచరణ రూపొందించాలో కూడా రూపొందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, బీకేఆర్ నీకు డౌన్ఫాల్ ఎప్పుడో స్టార్ట్ అయింది. గత ప్రెస్ మీట్లలో కూడా నేను చెప్పాను. కానీ నీకు, నీ కుటుంబానికి ఈ తిరుపతిలో రాజకీయ చరిత్రకు జీరో తెచ్చే విధంగా బీసీలందరూ ఏకమవుతారని తెలియజేస్తూ, జై భీమ్, జై పూలే, జై ఏబీసీఎఫ్. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూకీవాకం వద్ద నిర్మిస్తున్న చెత్త నిర్వహణ ప్లాంట్ పనులను ఈ నెలాఖరులోగా నాణ్యతతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా తూకీవాకంలో నిర్మాణంలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ను పరిశీలించిన కమిషనర్ పనుల్లో జాప్యం జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్యను, యంత్రాల వినియోగాన్ని పెంచి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టు పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం తడి, పొడి చెత్త, గ్యాస్ ఉత్పత్తి మరియు భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల పనితీరును సమీక్షించారు. సేకరించిన భవన నిర్మాణ వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి నూతన రోడ్ల నిర్మాణానికి వినియోగించాలని సూచించారు. ఆ తర్వాత రామాపురం వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ను సందర్శించి రోజువారీ చెత్త నిర్వహణ వివరాలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్దేశిత పని జరగకపోవడంపై నిర్వాహక సిబ్బందిని మందలించారు. యార్డులో పేరుకుపోయిన మొత్తం చెత్త ప్రాసెసింగ్ను సెప్టెంబర్ 3వ వారానికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రోజు చేసిన పనిని రికార్డు చేసి అధికారులకు నివేదించాలని అన్నారు. ఈ పర్యటనలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సామ్ సుందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి, డిఈ రమణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుపతికి చెందిన భక్తులు రవి, లోక్నాథం 4500 డజన్ల మట్టి గాజులను బుధవారం వితరణగా అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ఈ గాజులను అమ్మవారి పాదాల చెంత ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరమే వీటిని ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్కు భక్తులు అప్పగించారు. వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే మహిళా భక్తులకు ఈ గాజులను ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఏఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచెంగల్ రాయల్, సురేష్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునుస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరాన్ని ఒక మహానగరంగా, సుందరమైన మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను తట్టుకునే నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో
సిటీ ఆఫ్ ట్యాంక్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని తిరుపతి పట్టణంలోని చెరువుల అనుసంధానంపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, తుడా వీసీ మరియు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జయకృష్ణలతో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు చాలా గొప్ప ప్రాజెక్ట్ని మనము కేఎఫ్డబ్ల్యూ అనేది ఒక జర్మన్ నేషనల్ బ్యాంక్. మనకి ఎట్లా అయితే ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయో అట్లాగే కేఎఫ్డబ్ల్యూ ఈజ్ ఎ గవర్నమెంట్ బ్యాంక్ ఆఫ్ జర్మనీ. సో వాళ్ళతోటి తర్వాత ICLEI వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ NGO. వీళ్ళందరూ ఏంటంటే మనకి ఏదైతే క్లైమేట్ రెసిలియంట్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఫండ్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ భారతదేశంలో సుమారుగా 16,000 కోట్లకు పైగా ప్రాజెక్ట్స్ని ఫండింగ్ చేశారు గత 50 నుంచి 60 ఏళ్లలో, లాస్ట్ 50-60 ఇయర్స్లో. సో వాళ్ళని మనము టైఅప్ చేసుకుంటూ మన తిరుపతి సిటీని ఒక మహానగరంగా అభివృద్ధి చేయాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఉందో దానికి అనుగుణంగా మనకున్నటువంటి స్ట్రెంగ్త్ ఒక సిటీ ఆఫ్ ట్యాంక్స్ అండ్ లేక్స్గా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా టుడా లీడ్ తీసుకొని గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి, ఇరిగేషన్ వీళ్ళందరూ కూడా గడిచిన 6 to 8 months నుంచి ఒక విస్తృతంగా స్టడీ చేసి 1-2 సార్లు ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు. అదేవిధంగా సౌత్ కొరియా కూడా వెళ్ళి స్టడీ చేసి ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈరోజు మనకి ఇది ఒక మొట్టమొదటి స్టెప్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనం వేయటం జరిగింది. ముఖ్యంగా 2 days ఫీల్డ్ విజిట్లో ఏదైతే సుమారుగా 34 చెరువులు, గొలుసుకట్టు చెరువులు తిరుపతి పట్టణంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ ఒక క్యాస్కేడ్ ట్యాంక్స్గా చేస్తూ వాటిని అభివృద్ధి చేసి బండ్స్ని డెవలప్ చేసి ఒక రిక్రియేషన్ అండ్ కమర్షియల్ స్పేసెస్ కూడా బండ్స్ మీద చెరువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడానికి. రెండవది, ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని స్టామ్ వాటర్ డ్రైన్స్ని మేనేజ్ చేస్తూ ఒక ప్యూర్ వాటరే చెరువులోకి ఫ్లో అయ్యే విధంగా చర్యలు తీసుకోవటం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 2021లో విపరీతమైనటువంటి ఫ్లడ్స్ కూడా మనము చూసాం తిరుపతిలో. మొత్తం సిటీ అంతా కూడా అప్పుడు సుమారుగా ఒక 2 రోజుల పాటు జలమయమైంది. అటువంటిది రాకుండా అన్ని చెరువులన్నింటినీ కూడా అనుసంధానం చేసి అట్నుంచి స్వర్ణముఖిలోకి డైవర్షన్ చేసుకున్నట్టయితే ఎటువంటి ఫ్లడ్స్ కూడా తిరుపతి సిటీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా ఒక దీని కింద పెట్టుకోవడం జరిగింది. దానికోసం మనం ఇదంతా టైఅప్ చేసుకొని ఇప్పుడు ఒక బృహత్తర ఈ ప్లాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అతి త్వరలోనే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకొని ముందుకెళ్తూ తిరుపతి సిటీని ఒక మహానగరంగా, ఒక సుందరమైనటువంటి నగరంగా, ఒక సిటీ ఆఫ్ ట్యాంక్స్గా డెవలప్ చేయాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. చరిత్రలో ఎన్నెన్నో మనం చేయాలనుకుంటాం, కొన్ని మాత్రం చేసి చూపించగలుగుతాం. అది చేసి చూపించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చూపించేదానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఎగ్జాంపుల్గా కాబోతుంది. మన ముఖ్యమంత్రి హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువనాయక్ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరుపతిని సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్గా చేయాలనే ఒక ఉద్దేశంతో గత 6 to 8 monthsగా మొత్తం వర్కౌట్ చేస్తున్నాము. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయింది. తర్వాత జనవరిలో సంక్రాంతికి సీఎం గారు వచ్చేప్పుడు సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా దీన్ని ఎలా చేయాలా, దీనికి ఎలా ఫండ్స్ కావాలా, తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు కాకుండా, తిరుపతిలో సెటిలర్స్ కాకుండా, తిరుపతికి వచ్చే యాత్రికులందరూ కూడా సుమారుగా మనకు తిరుపతిలో ఉన్నటువంటి 2 లక్షలు 3 లక్షల మంది ఓటర్స్ కావచ్చు, సెటిలర్స్ ఒక 2 లక్షలు కావచ్చు, న్యూ ఫుట్ఫాల్ ఎవ్రీడే మనకు 1,00,000 నుంచి 1,50,000 మంది కొత్త న్యూ ఫుట్ఫాల్ తిరుపతికి వస్తున్నారు. వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదంటే ఫ్లడ్ మేనేజ్ వచ్చినప్పుడు తిరుపతి ఇబ్బంది పడుకుంటాడని చెప్పేసి అన్నీ మొత్తం ఉన్నటువంటి ఇక్కడ చెరువులన్నింటినీ కూడా అనుసంధానం చేసి దానికి ఒక లేక్కి కూడా మనం ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ కొన్ని మాత్రం సెలెక్ట్ చేశాము. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే రేపు గ్రేటర్ తిరుపతి అయినా కూడా మళ్ళీ ఫర్దర్గా రీవర్క్ చేసే పని లేకుండా ఒకటేసారిగా మనం దూరదృష్టితో
ఫస్ట్ మనం ఒక 12 చెరువులు అనుకున్నాం, మళ్ళీ 20 అనుకున్నాం, లాస్ట్ ఫైనల్గా 34 చెరువుల్ని అనుసరణ చేసే విధంగా చర్య తీసుకోవడం జరిగింది. దీనికి సుమారుగా మన బడ్జెట్ ఆల్రెడీ ఇప్పుడు డిపిఆర్ చేసాం, మాస్టర్ ప్లాన్స్ కూడా ఆల్రెడీ చేస్తున్నాము. దీన్ని కూడా హై అండ్ ఇక్లీ సపోర్ట్తో కూడా చేస్తున్నాము. ఇక్లీ అనేది వచ్చేసి మీకు వరల్డ్ క్లైమేట్ ఫండ్ మీద పనిచేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనం చెరువుల్లో వాటర్ తీసుకురావటం ఒకటి, ఆ ఒక చెరువుకి మనం లింక్స్ ఇవ్వటం ఒకటి, ఇదంతా ఒక పార్ట్ అయితే, ముఖ్యంగా డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటి బయట మనకు ఉండేటువంటి డ్రైనేజ్ అన్నీ కూడా వాళ్ళు ఛానల్స్లో కలిపేస్తున్నారు. అలా కాకుండా ఆ వాటర్ని అంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా సపరేట్ స్ట్రీవేజ్ తీసుకెళ్ళేసి అని ఎక్కడెక్కడ మెయిన్ చోటంతా కూడా ఈ చెరువుల్లో పోయి ఆ వాటర్ కలవకుండా క్వాలిటీ ఆఫ్ వాటర్ని, ప్యూరిటీ ఆఫ్ వాటర్ని బాగా పెంచే విధంగా అవిటు ఎస్టీపీస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. దీనికి సుమారుగా మనకు 750 నుంచి 800 కోట్ల బడ్జెట్ మనకు అవే దానికోసం ఉంటే, దానికి వెంటనే మనం KfW బ్యాంక్ ఫ్రమ్ జర్మనీ వాళ్ళు ఇంత ఫండ్ మనకి ఇచ్చేదానికి టుడాకి గవర్నమెంట్కి మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చేదానికి కూడా వాళ్ళు సంతోషంగా ముఖ్యంగా ఇక్కడ రావటం చాలా హ్యాపీగా ఉండదు. తిరుపతి అనేది భారతదేశంలో నెంబర్ 1 సిటీగా డెవలప్ కావాలనేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మా ఎన్డీఏ కూటమి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాము. దీనికి మాకు సహకరించినటువంటి అధికారులకు, KfW టీంకి, ఇక్లీ వాళ్ళకి మరియు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పొంగనూరు పాత బస్టాండ్ కూడలిలో ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ నిర్మాణకర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పొంగనూరు సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ రమణల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. గత 30 సంవత్సరాలుగా పొంగనూరులో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని యూనియన్ సభ్యులు తెలిపారు. నమస్కారం. ఈరోజు ఆగస్టు 19వ తేదీన వరల్డ్ ఫోటోగ్రఫీ డే జరుపుకోవడము ఫోటోగ్రాఫర్లకి ఇది ఒక పండగతో సమానము. సంవత్సరానికి ఒకసారి మేము జరుపుకునే పండగ ఇది. పొంగనూరులో ఇంచుమించు 100 కుటుంబాల వరకు ఈ ప్రొఫెషన్ నమ్ముకొని బతుకుతున్నాము. ఈ ఫోటోగ్రఫీ డే జరుపుకోవడము పొంగనూరులో ఫోటోగ్రాఫర్లకి చాలా ఆనందంగా ఉంది. అలాగే వరల్డ్ ఫోటోగ్రఫీ డే దినోత్సవ శుభాకాంక్షలు మా కస్టమర్లకి, బంధువులకి, ఫ్రెండ్స్కి ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పొంగనూరు ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపడం, పాత బస్టాండ్ నందు జరపడం డే వల్ల మన జగూరే ఆయన స్ఫూర్తితో ఈరోజు ఫోటోగ్రాఫర్లు ఇంతమంది బతుకుతున్నాం. ముఖ్యంగా మా ఎక్స్ అధ్యక్షులు చంద్రన్న రాలేదు సమయం వల్ల, ఆయనకు, నెక్స్ట్ పత్యన్న గారికి, మా శాంతి స్టూడియో ఉదయన్న గారికి, వాసంతి స్టూడియో రాజగోపాలన్ గారికి, ప్లస్ వాళ్ళ కుమారుడైనటువంటి బాలజన్న గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. అట్లే మా కస్టమర్ దేవుళ్ళకి హృదయపూర్వక వందనాలు. ఈరోజు మా ఫోటోగ్రఫీ డే సందర్భంగా అందరికీ అన్నదాన కార్యక్రమం జరపడం అయినది. మా స్టూడియో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఫోటోగ్రాఫర్లకు అందరికీ ధన్యవాదములు. జై ఫోటోగ్రాఫర్స్ డే. వైఎస్ఆర్సీపీ నేత వాసు యాదవ్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ యాదవ్ సంఘం నాయకులు తిరుపతిలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను, వాసు యాదవ్ తల్లిని ఆయన పరామర్శించి పార్టీ పూర్తి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం పోలీస్ స్టేషన్ వెలుపల భూమన అభినయ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 10 రోజులుగా తిరుపతిలో జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నూతనంగా నియమితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నగర ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ మొత్తంగా అసాంఘిక శక్తులతో రాజకీయాన్ని నడపాలన్నటువంటి ఉద్దేశంతో అతను చేస్తున్నటువంటి చేష్టలను తిరుపతి ప్రజానీకమంతా కూడా అసహించుకుంటుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే వాసు యాదవ్, సునీల్ రాయల్, అలానే మరొక 2 మీద అతను పెట్టినటువంటి అక్రమ కేసు. తనకు న్యాయం చేయండి అని జేబీ శ్రీనివాస్ ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే ఒక మహిళ చేయాలని అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టులను కొట్టి తిరిగి వాళ్లే
జేబీ శ్రీనివాస్ మీద హత్యాయత్నం చేశారని ఒక అక్రమ కేసును నమోదు చేయించి వాసు యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 జిల్లాల బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఒక తప్పుడు నెపాన్ని నెట్టి అక్రమ కేసును బనాయించారు. వాళ్ళ తల్లి గత 10 రోజులుగా ఈ కేసు బనాయించిన తర్వాత నుంచి అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, నా కొడుకు మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్లను బయటపెట్టండి. వాళ్ళ ఇంటి చుట్టూతా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఏది రిలీజ్ చేయకుండా ఇతను ఎక్కడో టీ తాగుతున్నటువంటి ఫుటేజ్ని రిలీజ్ చేసి దీంతో ఇతనికి సంబంధం ఉంది, ఇతను మా ఇంటికి వచ్చాడని చెప్పడాన్ని జనం నవ్వుకుంటున్నారు. అంటే ఆ ఫుటేజ్ని విడుదల చేస్తే మీ మనుషులు దారుణంగా రిపోర్టర్ సునీల్ని, అలానే ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణను, ఇంకో కుర్రాడు ప్రేమ్ని చితకబాదినటువంటి వీడియోలు బయటకు వస్తాయని, మీరు అల్లిన కథ అంతా కూడా తప్పుగా నిరూపణ అవుతుంది కాబట్టి దీన్ని దాచే ప్రయత్నం చేస్తూ నెపాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైనటువంటి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ వాసు యాదవ్ తల్లి ఈరోజు నిరాహార దీక్ష చేస్తే, నిరాహార దీక్ష చేసేటటువంటి రైట్ ఎవరికైనా ఉంది. అక్రమ కేసు మీద పోరాడే రైట్ ఎవరికైనా ఉంది. తల్లిగా తన కడుపు వేదన తట్టుకోలేక నాకు న్యాయం చేయండి ప్రభు అని కూర్చుంటే కూటమి ప్రభుత్వం ఆ తల్లి పట్ల కర్కశంగా వ్యవహరించి ఆవిడకి మద్దతు తెలిపిన ఇతర యాదవ్ సోదరులందరినీ కూడా మాజీ మేయర్ శిరీష గారితో సహా పోలీస్ స్టేషన్కి తరలించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రోజు కూటమి ప్రభుత్వంలో మేము ప్రజాస్వామిక బద్ధంగానే ఉన్నాం. మా పరిపాలన అత్యంత గొప్పగా ఉంది. గతంలో ఎప్పుడూ లేనంత స్వేచ్ఛ ప్రజలకు మేము ఇస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి నిరసనలైనా తెలియజేయచ్చు, మీడియాకి స్వేచ్ఛ ఉందని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మీ స్వగ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో ఒక మహిళ ఆవేదన మీ ప్రభుత్వానికి చేరడం లేదు. ఒక మహిళ తనకు జరిగినటువంటి అన్యాయం పట్ల నిరసన దీక్ష చేపడితే కర్కశంగా మీ ప్రభుత్వం అణిచివేస్తోంది. మీకు రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఇదే తీరున రాష్ట్ర వ్యాప్తంగా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మీకు రానున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే పరిస్థితులు ఏర్పడతాయన్నటువంటి విషయాన్ని మాత్రం నేను మీకు గుర్తు చేస్తున్నాను. అలానే రేణుకమ్మ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. ఆవిడ చేయబోయేటటువంటి పోరాటానికి మేమందరం కూడా బాసటగా నిలుస్తామన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించి వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బీసీ నాయకులు ఆకెనపల్లి లక్ష్మయ్య, కరాటే చంద్రలతో కలిసి మాట్లాడారు. అందరికీ నమస్కారం. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాలకు 24% సంబంధించి రిజర్వేషన్స్ మాత్రమే పరిమితం చేయడం జరిగింది. 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 24%కి కుదించడం మూలాన దాదాపుకి రాష్ట్రంలో 16,000 పైచిలకు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు పదవులు కోల్పోయిన పరిస్థితి. ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా అధికారానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతోని 24% ఉన్నటువంటి రిజర్వేషన్స్ను 34%కి పెంచి బీసీల యొక్క రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇది హర్షణీయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, బీసీ వర్గాలు అత్యధికంగా ఉన్నప్పటికి కూడా, దాదాపుగా 52% బీసీ వర్గాలు ఉన్నప్పటికి కూడా బీసీ వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగనటువంటి పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వానికి సంబంధించి ఆలోచిస్తే అంతకుముందు బీసీ వర్గాలకు సంబంధించిన స్థానిక సంస్థలో రిజర్వేషన్స్ 1886లో మొట్టమొదటగా దివంగత నేత ఎన్టీఆర్ హయాంలో
తెలుగుదేశం పార్టీ 20% సంబంధించినటువంటి రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆలోచిస్తే 1995 సంబంధించి 96 సంబంధించి 34%కి 20% ఉండే రిజర్వేషన్స్ 34% పెంచడం జరిగింది. ఆ తర్వాత 2001లో కానివ్వండి, 2006 సంబంధించి కానివ్వండి, 2013 సంబంధించి కానివ్వండి, దాదాపు 34% యథావిధిగా బీసీ వర్గాలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ 2019 సంబంధించి ఒక్కదడ ఆలోచిస్తే దాన్ని 24% సంబంధించి కుదించడం జరిగింది. దీనికి అనేకమైన కారణాలు కావచ్చు. కానీ ముఖ్యంగా ఆ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 24%కి కుదించడం జరిగింది. 2019 సంబంధించి జీవో 76 కూడా ఒకటి అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ జీవో 76 సంబంధించి ఆ జీవో 76ని హైకోర్టులో సవాల్ చేస్తే ఎవరో ప్రైవేట్ వ్యక్తి దానికి సంబంధించి కూడా కొట్టివేయడం జరిగింది. హైకోర్టు సంబంధించి కూడా ఏమాత్రం కూడా ఆ రోజు నుండి ప్రభుత్వం ఆలోచించాల. ఏది ఏమైనప్పటికి కూడా 24%కే పరిమితమై ఆ రోజు ఎన్నికలు జరపడం జరిగింది. అంతేకాకుండా కూడా కనీసం సుప్రీంకోర్టుకి కూడా అప్పీల్ చేసిన పరిస్థితి లేదు. అంటే బీసీల పట్ల ఆ రోజున ప్రభుత్వాన్ని యొక్క చిత్తశుద్ధి ఒకతడ ఆలోచించమని కూడా నేను మనవి చేస్తున్నాను. కనీసం పిటిషన్ కూడా సుప్రీంకోర్టు అప్పీల్ సంబంధించి కూడా అప్పీల్ చేసినట్టు పరిస్థితి లేదు. ఎందుకంటే బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళందరం కూడా రాజకీయంగా ఎదగాల, సామాజికంగా ఎదగాలన్నటువంటి ఆలోచనలతో అనేకమైన కుల సంఘాలకు సంబంధించి కానీ పెద్దలకు కానీ నిరంతరం ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగా ఆదుకోవాలన్న ఆలోచనతోనే ప్రయత్నం చేస్తున్న దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. వారు మరొక్కసారి ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ కూటమి పెద్దలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ ఎస్సీ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాయం వెంకటరత్నం తీవ్రంగా ఖండించారు. బడుగు బలహీన వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు కుమారమ్మ, ఇతర నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మొన్నొక రోజు తిరుపతి మాజీ శాసనసభ్యులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అదేవిధంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి అనగాన సత్యప్రసాద్ మీద అవహేళన చేస్తూ మాట్లాడారు. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఈ తిరుపతి ప్రజలు మిమ్మల్ని అన్ని విధాల గుర్తించుకుంటున్నారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలను ఏ రోజు కానీ మీరు హక్కును చేర్చుకునేది లేదు, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినది లేదు. ఇది తిరుపతి ప్రజలు బాగా గుర్తించి మీకు ఈ యొక్క మొన్న గతంలో జరిగిన 2024 ఎలక్షన్లో 63,000 ఓట్లతో మిమ్మల్ని ఓడించి పక్కన పెట్టారు. మీరు ఇవన్నీ కూడా మర్చిపోయేసి ఒక బాధ్యత గల జిల్లా ప్రథమ పౌరుడైన జిల్లా కలెక్టర్ గారిని మీరు డాక్ మాన్ సింగ్ అని అవహేళన చేసి మాట్లాడుతూ, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ని చార్లీస్ అని మాట్లాడుతూ మీరు బడుగు బలహీన వర్గాల వారిని మీరు ఎంత హేళన చేసి మాట్లాడుతున్నారో ఇదంతా కూడా తిరుపతి ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు తిరుపతి ప్రజల పట్ల, ఇతర వ్యక్తుల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండి మాట్లాడి ఒక మనిషిగా ఉండండి. లేదనుకుంటే ఈ రకంగా అవహేళన చేస్తూ కించపరుస్తూ మీరు బడుగు బలహీన వర్గాలని మీరు చిన్నచూపు చూస్తే ఈ బడుగు బలహీన వర్గాల వారే ఖచ్చితంగా రేపు ఒకనాటికి మిమ్మల్ని రాజకీయ సమాధి చేయడానికి అందరూ సంసిద్ధమవుతున్నారు. దీన్ని గుర్తుపెట్టుకొని మీరు మసులుకోవాలని చెప్పని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎస్సీలు, బీసీలు ఎంతో లక్షల్లో ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బీసీలు మా వెన్ను పోషలాగా మా పార్టీకి, ఎస్సీలు మాకు ఎంతో గుర్తింపు ఇచ్చిన పార్టీ. మేము ఎస్సీలని, బీసీలని కాపాడుకొని వాళ్ళని ఉన్నత స్థాయిలో మేము చూడాలి, బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఒక స్టేజ్కి తేవాలి అని
మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం బలహీన వర్గాలని వాళ్ళని మెరుగుపరచాలని ఒక స్టేజ్లో చూడాలనేసని వాళ్ళు ఆశిస్తుండేటప్పుడు ఇలాంటి సంస్కారం లేని వ్యక్తులు దూషించడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. మేము ఉండకూడదా? ఎస్సీలు ఉండకూడదా? పొలిటికల్గా బీసీలు ఉండకూడదా? బీసీలని ఎస్సీలని తొక్కి వాళ్ళ వెన్ను విరిచి వాళ్ళని బలహీనపరచాలని ఈరోజు కలెక్టర్ గారిని మీరు మంచి పనులు చేస్తున్నారని, మీ భూములు 22A కింద తీశారని, మీరు ఆకుపై చేసిన భూముల్ని రీఓపెన్ చేశారని మంత్రి గారిని, కలెక్టర్ గారిని ఈ విధంగా అంటే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ బలహీన వర్గాలందరూ వచ్చి మిమ్మల్ని ముట్టడిస్తారని, తిరుపతి నుంచి తరిమి కొడతారనేసని ఈ మీడియా దీని ప్రకారం మేము చెప్తున్నాం. ఇంటి వద్దే ప్యాకింగ్ పని ఇప్పిస్తామంటూ అమాయక ప్రజల నుండి కోట్లలో సొమ్ము వసూలు చేసి మోసానికి పాల్పడిన స్క్రబ్స్ ఎంటర్ప్రైజెస్ ప్రధాన నిందితుడు తిరుమలకొండ రమేష్ను మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 1.58 కోట్లకు పైగా వసూలు ప్యాకింగ్ మిషన్ కోసం 30,000 రూపాయలతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో లక్షల రూపాయల వరకు బాధితుల నుంచి వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మన మదనపల్లి టౌన్లో 2 టౌన్ పిఎస్లో ఒక క్రైమ్ 182/26 రిజిస్టర్ అయింది. ఇందులో చీటింగ్ సెక్షన్లు, తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, తర్వాత కంపెనీ నమ్మించి మోసం చేయడం, కంపెనీ అలాగా నమ్మించి అంటే 409 అంటాం. ఇవన్నీ బిఎన్ఎస్ యాక్ట్లో కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మోసం చేసే విధానం ఏంటంటే స్క్రబ్ఎక్స్ అనే మెషిన్ని తెచ్చి ఈ మెషిన్ ద్వారా మీరు ఇవి తయారు చేసి మార్కెట్లో అమ్మి మీరు డబ్బులు గడించవచ్చు అని ఒక ఆశ చూపించి ఆ మెషిన్ తక్కువ ధర గల మెషిన్ 30,000కి అమ్మి, అంతేకాకుండా అగ్రిమెంట్గా ఈ వ్యాపారంలో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే మాకు ఒక ₹1,00,000 మీరు ఇదనమాట అంటే దీన్ని ఏమంటారంటే స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ₹1,00,000 టైప్లో మనకి రెప్యూటెడ్ కంపెనీస్ గుడ్విల్ కింద ఎలా తీసుకుంటాయో ఆ విధంగా అనమాట. ₹1,00,000 ప్రజలను తీసుకొని వాళ్ళకి నమ్మబలకడానికి ఒక ఫేక్ అగ్రిమెంట్ క్రియేట్ చేసి అందులో ఒక తప్పుడు స్టాంపింగ్ చేసి ఆ అగ్రిమెంట్ ఇచ్చి ఒక 80 మంది దగ్గర మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 80 మంది విక్టిమ్స్ దగ్గర సుమారు ₹1,60,00,000 కాజేశాడు. కాజేసిన తర్వాత బోర్డు తిప్పేశాడు. తదుపరి ప్రజలు వచ్చి మనకి ఎప్పుడు మోసం జరిగే తెలుస్తుంది. మనం చెప్పిన తర్వాత ఇది ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తిరుమలకొండ రమేష్ అనే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ ఆయన అంటే ప్రైమ్ అక్యూజ్డ్ అంటాం మేము. అయితే ఎంతమంది వీడికి కనెక్టెడ్ కూడా ఉంటారు, అది కూడా చేయడానికి ముందు వీడిని రిమాండ్కి మనం వితిన్ స్టిపులేటెడ్ టైంలో పంపించాలి. కాబట్టి ముందు రిమాండ్కి పంపించి పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తాం. ఈ దర్యాప్తులు ఇంకా బోల్డ్ విషయాలు తేవలసి ఉంది. ప్రస్తుతానికి ఈ మెషిన్స్ అన్నీ సీజ్ చేశారు. ఇంకా ఇందులో వీడు తనకి బ్యాంక్ అకౌంట్స్, ఫోన్పే అకౌంట్స్, తర్వాత ఎస్ఆర్ఓలకు రాసి వీడి ప్రాపర్టీస్ ఏమైనా కొన్నారా, ఇదంతా వచ్చిన తర్వాత వీళ్ళు ఏ ప్రాపర్టీ ఈ కంపెనీ మొదలుపెట్టిన తర్వాత కొన్నారో అదంతా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో కొత్తగా ప్రావిజన్ ఉంది. ఆ విక్టిమ్స్కి ఇచ్చే విధానం కూడా ఉంది. ఆ విక్టిమ్స్కి ప్రాపర్టీ అంతా జప్తు చేసి కోర్టు ద్వారా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని కోర్టు ద్వారా విక్టిమ్స్కి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకెవరైనా విక్టిమ్ ఉంటే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ కాపీతో పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. మీరు జిరాక్స్ ఉంచుకొని ఒరిజినల్ మాకు ఇవ్వండి. ఇవన్నీ కోర్టుకు పంపించాలి. కాబట్టి మీ దగ్గర జిరాక్స్ పెట్టుకోండి, ఏదో ఒకటి మొత్తం మీద ఇవ్వాలి. ఇది ఇవ్వనోళ్ళేమో విక్టిమ్ కాదు నా దృష్టిలో, ఎందుకంటే మిషన్ తీసుకొని కాబట్టి ఎవరి దగ్గరైనా ఇలాంటిది ఉంటే తెచ్చి చూపించండి. చూపిస్తే తప్పనిసరిగా వాళ్ళకు కూడా విక్టిమ్ లిస్ట్లో చేర్చి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ రమేష్నేమో మన కోర్టుకి ఇప్పుడు పరుస్తున్నాం అన్నమాట. జిల్లాలోని ఓజిలి, నాయుడుపేట మండలాలకు సరిహద్దుగా ఉన్న కుండం, కారూరు, మచ్చవరం, మనవాలి, కర్రబల్లవోలు, ఐపీ అత్తవరం, ఐపీ నాయుడుపేట, ఎంపీఎస్సీజెడ్ గ్రామాలకు సంబంధించి రూపొందించిన ఉమ్మడి పటాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు.
బుధవారం సాయంత్రం సూలూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ ఉమ్మడి గ్రామపటం, గ్రామ సరిహద్దులు, పారిశ్రామిక సరిహద్దులు, ఏపీఐఏసీ ద్వారా భూసేకరణకు సంబంధించిన భూముల వివరాలను పరిశీలించారు. కుండం, కారూరు, మచ్చవరం, మనవాలి తదితర గ్రామాలకు సంబంధించి మ్యాప్లో చూపించిన భూ విస్తరణ, గ్రామ సరిహద్దులు, పారిశ్రామిక ప్రాంతాల పరిధి, ఏపీఐఏసీ భూసేకరణకు సంబంధించిన వివరాలను అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ప్రత్యేకంగా ఐపీ అత్తవరం, ఐపీ నాయుడుపేట, ఎంపీఎస్ఈజెడ్ పరిధిలోని పారిశ్రామిక సరిహద్దులు, సంబంధిత గ్రామాల భూ సరిహద్దులతో సమన్వయం చేసుకునే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. భూసేకరణకు సంబంధించిన రికార్డులు, మ్యాప్లో చూపించిన వివరాలు పరస్పరం సరిపోరేలా పరిశీలించి అవసరమైన చోట స్పష్టత తీసుకురావాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో గ్రామాల వారీగా భూముల విస్తరణ, సరిహద్దులు, పారిశ్రామిక అవసరాల కోసం గుర్తించిన భూమి తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలన చేసి రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఏపీఐఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకంగా మరియు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో ఒజిలి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి, ఏపీలో కొత్త రాజకీయ పార్టీ స్థాపన మీడియాకు వెల్లడి. ఈ నెలాఖరు కల్లా చెత్త నిర్వహణ ప్లాంట్ అందుబాటులోకి రావాలి. నగరంలోని పలు ప్రాంతాలలో అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేసిన కమిషనర్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఫోటో ద్వారా ప్రపంచానికి ఫోటోగ్రఫీ చూపిస్తుంది తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతిలో వైసీపీ నేతలు నిరసన, అరెస్ట్ చేసిన పోలీసులు, పరామర్శించిన భూమన అభినయ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.